భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఘనంగా టాలెంట్ సినీ పోస్టర్ ఆవిష్కరణ. ప్రముఖ డాన్సర్ కొరియోగ్రాఫర్ ప్రభురాజు దర్శకత్వంలో స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తూ రెండవ చిత్రంగా నిర్మితమవుతున్న టాలెంట్ సినీ పోస్టర్ ను ఆవిష్కరణకు ముఖ్య అతిథులుగా హాజరైన వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్, ప్రముఖ ఈఎన్టీ వైద్యులు పూర్ణచంద్రరావు, గౌరవ అతిథులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు లాల్ సింగ్, పూల రవీందర్, కొచ్చర్ల జోసెఫ్, భవానీ తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలకు పైగా డాన్స్ ని నమ్ముకుని వేలాది మంది డాన్స్ స్టూడెంట్స్ కి శిక్షణ ఇస్తూ ఎందరినో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దిన ఘనత ప్రభురాజు మాస్టర్ కు మాత్రమే దక్కుతుంది. కళాకారుల కోసం నిత్యం ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనలో ఉంటుంది. తాను నిర్మించబోయే చిత్రంలో స్థానిక కళాకారులకు చక్కటి అవకాశాలు కల్పిస్తూ మరో చిత్ర పరిశ్రమను కొత్తగూడెం ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్స్ గా స్థాపించి సినీ రంగాలకు సవాల్గా నిలుస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాలను నిర్మిస్తూ స్థానిక కళాకారులకు 3 నెలలు శిక్షణ ఇచ్చి వారి సినిమాలలో అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద ఫిలిం ఇండస్ట్రీ అయినా ఇట్లా చిన్నగా స్టార్ట్ అయింది. ఇట్లా చిన్నగా స్టార్ట్ అయ్యే చిత్రం నిలిచిపోతాయి. పెద్ద పెద్ద అడవి కాదు, మనమందరం మన టాలెంట్ పేరుతో మనం చూపిస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ ఇలా చేస్తున్నాం సార్. మొదటిగా మా పూర్ణచంద్ర సార్ గారు అడగగానే నీకు ఏం కాలో తీసుకోపో ఒక అనేసారు. సార్ నాకు చిన్న ఆలోచన సార్ అంటే లేదు, నేను సూర్య ప్యాలెస్లో పెట్టుకోమన్నారు. అంత పెద్ద వద్దు సార్, ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేద్దాం. ఇది ఫిలిం ఇండస్ట్రీ మనము స్టార్ట్ చేస్తున్నాం సార్. కమిటీ వేయలేదు, ఆల్రెడీ ఒక సినిమా తీసాం కాబట్టి రెండో సినిమా పోస్టర్ లాంచింగ్ అనుకున్నాం సార్. అనగానే ఓకే విల్ ప్రొవైడ్ అని చెప్పేసి ఏం కావాలన్నా అంటే నాకు ఏమేమి రాయించినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్, స్పెషల్ థ్యాంక్స్. అలాగే ఈ మా టాలెంట్ మూవీలో మీరు ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేసి పెట్టాలి, తప్పకుండా మీ యొక్క ఆశీస్సు ఉండాలి. ఓకే. అలాగే తర్వాత వీరభద్ర సార్ వెళ్ళి ఇక టోటల్ అసలు ఇక ఇది ఎలా ఏంటిది ఎలా చేయాలి దీనికి సంబంధించిన అన్ని కూడా ప్రతిరోజు వెళ్ళి కలవడం, సార్ కూడా ఇలా అని చెప్పి వారు చాలా చాలా సపోర్ట్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకొచ్చారు. వారి వంతుగా కూడా చాలా అంటే చాలా సహాయం చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ మూవీ సంబంధించిన ఒక క్యారెక్టర్ కూడా సార్కు ఉన్నది. అలాగే ఫిలిం ఛాంబర్ బాధ్యతలు కూడా సార్కే ఉన్నాయి. అలాగే మా రవీంద్రన్న గారు థ్యాంక్ యూ అన్న. పౌరన్న గారు థ్యాంక్ యూ, వెల్కమ్ అన్న. కొత్తగూడెంలో కళాకారుల బలగం చాలా పెద్దదే. ఇవాళ జరిగిన 2 కార్యక్రమాలకి నేను హాజరైనందుకు చాలా సంతోషంగా. ప్రభురాజు గారు నాకు ఎప్పటి నుంచో నాకు తెలుసు, చాలా కాలం నుంచి నాకు పరిచయం ఉంది. వారి సహకారంతోనే నేను మా మనవడితో ఒక సినిమా కూడా తీయడం జరిగింది. 10-15 లక్షలు ఖర్చు పెట్టి తీయడం జరిగింది. కేవలం నాకున్న అభిరుచిని చాటుకోవడానికే ఆ ఫిల్మ్ తీయడం జరిగింది. దాన్ని మార్కెటింగ్ అవి ఇటువంటి విషయాలలో నేను పోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నా కెరియర్లో నాకు కూడా కొంత ఈ కళల మీద కొంత అభిమానం ఉండటం అనేది జరిగింది కాబట్టి ఆ విషయంలో ప్రభురాజు గారు నాకు చాలా హెల్ప్ చేశారు. అయితే ఈరోజు ఆయన ఈ టాలెంట్ అనే ఏదైతే ప్రారంభం చేస్తున్నారో, రియల్గా చెప్పాలంటే టాలెంట్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కొంతమంది పుట్టుకతోనే టాలెంట్, కొంతమందికి కొన్ని రకాల సందర్భాలలో వాళ్ళకి ఎదురైనటువంటి యొక్క సందర్భాలలో వాళ్ళకి టాలెంట్ బయటకు వస్తుంది. కానీ కొంతమందికి ఆ టాలెంట్ని వెలికి తీయాల్సి వస్తుంది. అంటే హిడెన్ టాలెంట్ అంటారు. టాలెంట్ కొంతమందికి ఎక్స్పోజ్ అవుతారు, కొంతమంది ఎక్స్పోజ్ కారు. అయితే నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, ప్రభురాజు గారి సమక్షంలో ఆయన ఈ టాలెంట్ని
టాలెంట్ లేని వాళ్ళకు కూడా వెలికి తీయగల సామర్థ్యం, అనుభవం ఉంది. ఆయన ఇలా ఎన్నో రకాలుగా ఈ టాలెంట్ని ఆయన ప్రూవ్ చేసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. వారికి అన్ని రకాలుగా భవిష్యత్తులో సక్సెస్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు. ఓకే రెడీ సార్. ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక సంకల్ప బలంతో ముందుకు వచ్చి కళాకారులందరూ కలిసి నీ ప్రేమకై అభిమాని అని ఒక సినిమా తీశాం సార్. ఆ సినిమా మన కొత్తలో విశ్వరూపంగా రిలీజ్ అయింది. ఒక వారం రోజులు ఆడింది. లోకల్ టాలెంట్ వాళ్ళందరూ కలిసి తీసాము. అది బాగా సక్సెస్ అయింది. సమావేశ అధ్యక్షుడు మిత్రులు డైరెక్టరు ప్రభురాజ్ గారికి, మాకు రాసి మిత్రులు జోసెఫ్, మాకు ఎప్పటికో జోసెఫ్ మంచి ఇంట్రెస్ట్గా మనం ఎంకరేజ్ చేయాలని, మన ప్రాంతం వాళ్ళని, మన గ్రామం వాళ్ళని, మన పట్టణం వాళ్ళని, మొత్తం వాళ్ళని, మన స్నేహితులను ఎంకరేజ్ చేయాలి. అలాగే ఈ కార్యక్రమం 4-5 వారాలు చెప్తారు. వారితో పాటు ఈ కార్యక్రమం మీద వేదిక పడిన మిత్రులకు పేరు పేరున డిఓపి వినయ్ గారికి, వెంకట్ గారికి, అన్న పూల రవీంద్రన్న, ప్రభాకర్ అన్న, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మీకు తెలియని విషయాలు కావు. ఎక్కడో బొంబాయిలో శ్రీ పరిశ్రమ మొదలైంది మన కథ. మా తాత నుంచి ఏమంటారని బ్లాక్ అండ్ వైట్ చిన్న చిన్న బుర్ర కథలు మొదలైంది మన వ్యవస్థ. బుర్ర కథ నుంచి పరదా సినిమా నుంచి బ్లాక్ అండ్ వైట్ బొంబాయిలో మొదలైన ఇండస్ట్రీ, సినీ క్యాంపస్, సినీ పరిశ్రమ క్రమంగా మెడ్రాస్ జరుగుతున్నది. ఇలాంటి ఉత్సవకులు, అలాంటి అన్న ఎన్టీ రామారావు గారి చదువుతోని సినీ పరిశ్రమ హైదరాబాద్ దాకా తీసుకొచ్చిన ఘనత వాళ్ళకి దక్కింది. ఆ సినీ రంగం వాటి ప్రపంచంలో దానికి తోడు ఉభయ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆ రోజుల్లో సినిమా హీరోలు అంటే ఎగబడి, సినిమా అంటే ఎగబడే పరిస్థితి మనందరం చూసామని తల్లిదండ్రులు, మన అన్నలు. ముంబై నుంచి మెడ్రాస్ నుంచి హైదరాబాద్ నుంచి ఖమ్మం నుంచి కొత్తగూడెం సినీ ఛాంబర్ని తీసుకొచ్చిన వ్యక్తులు మీ అందరికీ కూడా కష్టపడాల్సిందే, కష్టపడితే సాధ్యం కానీ లేదు. ఇలా టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ తగ్గట్టుగా మీ ఆలోచన విధానం పెరిగింది, ప్రజల ఆలోచన విధానాన్ని కూడా గుర్తించారు. దానికి తగ్గట్టుగా ఇదైతే బాగుంటుంది అని ఎన్నో సినిమా తీసారా? ముందు సినిమా నీ ప్రేమకై అభిమానం, ఇప్పుడు కొత్తగా అభిమానం. కాబట్టి ఇప్పుడు 3వ సినిమా టాలెంట్, 2వ సినిమా ఇది. 2వ సినిమా కూడా పూర్తి స్థాయిలో విజయవంతమై మీకు, మీ బృందానికి పూర్తిగా శక్తిని ఇచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా భద్రాచలం రామవారిని కోరుకుంటూ, భవిష్యత్తులో మీ శక్తికి, మీ శ్రమకి మా పక్షాన ఏ సహకారం కూడా ఈ ఉమ్మడి జిల్లాలో మీరు ఎప్పుడు చెప్తారు ఉండడానికి కానీ ప్రభుత్వ పరంగా కానీ ఇంకో రకంగా మా వాళ్ళు ఏదైతుంది మీకు సాయం చేయాలి కానీ ఈ కార్యక్రమానికి వాస్తవంగా నేను జోసెఫ్ దెబ్బకి జోసెఫ్ అమ్మడు ఇద్దరు మనస్ఫూర్తిగా కష్టపడితే ఫలితాలు ఉంటాయి. మన సమాజం, మన కుటుంబం అందరూ కూడా మనం విరోధిస్తుంది. మీరు ఆ దిశలో మీ ఇండస్ట్రీ అభివృద్ధి చేసుకుందని చెప్పి మనం చేస్తూ మనకి నాకు అవకాశం కల్పించేందుకు మీరు చేసిన ఆలోచన విధానానికి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కూడా సమర్పించాము. ఖమ్మం
నిష్ణాతులైన నృత్య కళాకారుల సారథ్యంలో రూపుదిద్దుకోబోతున్న కొత్తగూడెం ఫిలిం ఛాంబర్కి ఈరోజు మనం ఇక్కడ నూతనంగా ఆవిష్కరిస్తున్నాం. ఇది తొలి అడుగు. ఈనాడు మనం వేసిన విత్తనం ఒక మహావృక్షంలా ఎదగాలని, ఎంతమందో కళాకారులకు ఆ కళామ తల్లి ఆశీస్సులతోటి చక్కని సహేతుకమైన సమాజహితమైన చిత్రాలు నిర్మించే అవకాశాలను ఈ సంస్థ ద్వారా నా ఆత్మీయునికి లభించాలని చెప్పి కోరుకుంటూ, ముందుగా మీ అనుమతితో మన అందరికీ సుపరిచితమైన ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీరావు గారు మరణించారు. అనుకోకుండా 11-12 రోజులు జరిగే కార్యక్రమం. మనం కూడా చిత్రరంగానికి సంబంధించిన కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం పెట్టాం కాబట్టి ఆయన ఆశీస్సులు మనకు లభించాలనే ఉద్దేశంతో ఒక 60 సెకండ్లు వారి ఆత్మ శాంతించాలని చెప్పి మౌనంగా అందరం వేసి నిలబడి వారికి ఒక శ్రద్ధాంజలితో కూడిన నిరాజనాన్ని ప్లీజ్. శిక్షణ తరగతులు నిర్వహించడము, దానికి ఒక కార్డు ప్రవేశపెట్టడము, 5-6 అంశాలు యోగా, నటన, నృత్యము, వీటిల్లో తర్ఫీదు ఇచ్చి వాటిల్లో శిక్షణ పొంది తర్ఫీదు పొందిన వారికి ప్లీజ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ అటెండెన్స్ సార్. తను తీయబోయే 2వ చిత్రం యొక్క మొదటి పోస్టర్ను ఫ్రీ లాంచింగ్ చేసే కార్యక్రమానికి మనం అందరం ఇక్కడ సమావేశమైనాం. ఈ కార్యక్రమం సజావుగా సాగుతూ 2025 ప్రారంభంలోనే ఆ చిత్రం విడుదలయ్యేలా ఆ కళామ తల్లి ప్రభురాజుకి అన్ని వనరులు అందజేయాలని కోరుకుంటూ, నృత్య కళాకారుల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఫిలిం ఛాంబర్, దానికి ప్రభురాజు మరియు వారి సన్నిహితులు, ఇతరులు, శ్రేయోభిలాషులు అందరూ తమ రాష్ట్రాలతోటి ఒక్కసారి చప్పటి పట్టి అవసరం పడుతూ టాలెంట్ ఉండడమే కాకుండా టాలెంట్కి అందరి దగ్గర నుంచి గుర్తింపు వచ్చినాడు ఉన్న సంతోషం, సక్సెస్ అది పరాకాష్ట. అందుకని ఫైనల్గా నేను కోరుకునేది ఏంటంటే, తను ఒక యజ్ఞం మొదలుపెట్టినట్టు అనిపిస్తుంది. కాబట్టి ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు వాళ్ళ సహకారాన్ని అందించి ఆయన కొత్తగూడానికి కాకుండా మొత్తం జిల్లా అన్ని కోణాలలో కూడా ఆయన ప్రతిభని చాటించేటట్టు ఆయన చేయాలని ఆయన్ని ఆశీర్వదిస్తూ ఆయనకి అన్ని రకాలుగా సక్సెస్ కావాలని కోరుకుంటూ నేను కృతజ్ఞతలు విధంగా తొలి సినిమా నీ ప్రేమకై సినిమాతోని తన టాలెంట్ని బయటపెట్టిన ప్రభురాజు గారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కొరియోగ్రఫీతో టాలెంట్ అనే సెకండ్ మూవీని పోస్టర్ ఫ్రీ లాంచింగ్ చేసినందుకు వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, టాలెంట్ సినిమాని
ఎంతో టాలెంట్గా తీసి కొత్తడం టాలెంట్ని తెలంగాణ మొత్తం చూపించే విధంగా ప్రభురాజు గారు ఆ యొక్క టాలెంట్ సినిమాని ఖచ్చితంగా డెఫినెట్గా అందరినీ మన్ననలు పొందే విధంగా మంచి కళాకారులను కొత్తలను సెలెక్ట్ చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క సినిమాని అంగరంగ వైభవంగా ఆడే విధంగా చేసి వారు కూడా సినిమా రంగంలో మరింత ముందుకెళ్ళి సక్సెస్ని ఆస్వాదించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ వారి యొక్క కొత్తడం ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ 3 పువ్వులు 6 కాయలు లెక్క వర్ధిల్లాలని చెప్పి మనసారా కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఆవిష్కరించుకున్నందుకు ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రభురాజు గారి టీంకి నేను పర్సనల్గా కృతజ్ఞతలు చెప్తాను. ఎందుకంటే దేంట్లో ఎవరు తక్కువ కాదు. మన దగ్గర కూడా చాలామంది కళాకారులు ఉన్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్లో పోయి వాళ్ళ కళను ప్రదర్శిస్తారులే, కానీ మన ప్రాంతంలో చేస్తున్నామంటే ఇంటేబుల్ వాళ్ళు రెస్పాండ్ కాలేదు. ఏది కూడా మన చెడు ఎంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతూ ఉందో అట్లనే సక్సెస్ మంచి అంత స్పీడ్గా వెళ్ళదు. ఇవి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటారు, కానీ డెఫినెట్లీ వన్ ఫైన్ డే ఖచ్చితంగా విన్ అవుతారు. సో మీరు కూడా ఎవరు నిరుత్సాహపడకుండా, ఇప్పుడు మీ టీం మెంబర్స్ సినిమా అంటే అంత ఈజీ ఏం కాదు, దీంట్లో చాలా రిస్క్ ఉంటుంది. ఒక్కళ్ళే ఓన్ రిస్క్ తీసుకోవడం కుదరదు. మిగతా సభ్యులు కూడా ఇంటర్లో రెస్పాండ్ కావడానికి సహకరించాలి. చిన్న చిన్న విషయాలు ప్రతిదీ కూడా ఒకరితో కానీ పడదు. మిగతా టీం అంతా కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలి. ఒకరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏం లేకుండా అందరూ కూడా స్నేహభావంతో ట్రీట్ మీ లైక్ ఫ్యామిలీ లైక్ ఒక టీం వర్క్ చేసుకోవాలి. మీకు రకరకాల అవసరాలు కూడా ఉంటాయి. లైక్ ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఆర్థికవేత్తలు ఉండరు, మరి కొంతమంది ఇప్పుడు నేను ఒక పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్లో పొలిటికల్గా జరగాల్సినటువంటి సర్వీసెస్ ఏమున్నా నేను మీకు హార్ట్ఫుల్గా చాలా ప్యూర్గా సర్వ్ చేస్తాను. అట్లనే మిగతా వ్యక్తులు కూడా మీకు కోఆపరేట్ చేయాలి. సమాజంలో వ్యాపారస్తులు అయితే లేకపోతే ఇంకా ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు, ఇంకా ఈ సినిమా రంగాన్ని ప్రోత్సహించాలన్న వ్యక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ సపోర్ట్ కూడా మీకు కావాలి. అటువంటి వ్యక్తులను కూడా మీరు గుర్తించాలా. లైక్ ఇప్పుడు సోషల్ మీడియా బాగా ఫాస్ట్గా రన్ అయిపోతూ ఉంది. సోషల్ మీడియా ద్వారా మీరు చాలా స్పీడ్గా రీచ్ అవ్వచ్చు. ఇటువంటి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి కొత్తగూడెం ఖ్యాతిని గౌరవించే దగ్గరగా కొత్తగూడెంలో ఇంత మంచి కళాకారులు ఉన్నారా? కొత్తగూడెం దేంట్లో తక్కువ కాదు, రాజకీయంలో తక్కువ కాదు, వ్యాపారంలో తక్కువ కాదు, దేంట్లో కొత్తగూడెం తక్కువ కాదు. ఒకటే లేకుండే కొత్తగూడెంకి ఫిలిం ఛాంబర్ అనేది లేకుండా ఈరోజు కొత్తగూడెంకి ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓపెన్ చేయడం ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలా గర్వపడతా ఉన్నా. మీకు బ్యాక్ ఎండ్లో కావాల్సినటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ప్యూర్గా ఇన్ టైంలో సర్వీస్ అందించే బాధ్యత నేను తీసుకుంటా. కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ లీడర్ ఉన్నా. ఈ వీక్ ఎండింగ్లోనే అధికార ప్రతినిధిగా నేనే అనౌన్స్ కాబోతా ఉన్నా. మీకు అందరికీ రాజకీయ పరంగా బ్యాక్ ఎండ్ కావాల్సినటువంటి సర్వీసెస్ అని మేము అందిస్తాము. కానీ మీరంతా కూడా టీం వర్క్ చేయాలి. చాలా స్పీడ్గా యాక్టివ్గా టీం వర్క్ చేయాలా. ఈ టీం వర్క్ సరిపోదు అంటే నేను మిమ్మల్ని ఏమో తగ్గట్లేదు, కానీ ఇంకొంచెం స్పీడ్గా ఉండాలి. ఈ రోజుల్లో చిన్న చిన్న యూట్యూబ్ రీల్స్ అయితే లేకపోతే చిన్న చిన్న సినిమాలే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అంతకంటే యాక్టివ్గా మీరు ఉండాలి. సినిమాలు చేయడం అనేది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద కళ. ఇది అన్నిటికంటే చాలా పెద్ద కళ మూవీ అనేది. ఇది అందరి కళ. మీ కళ, ఆయన ప్రభురాజు గారి కళ, ఇది అందరి కళ. చాలా బాగుండబోతుంది. సో కొన్ని సీన్స్ నేను విన్నాను ఆల్రెడీ. ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టు ఈ మూవీ తీయబోతున్నారు. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. సో మీకు ఆ పోస్టర్లో చూస్తే అర్థమవుతుంది ఒక లుక్. సో ఎక్స్పెన్సివ్ షాట్ అది. ఈ షాట్ తీయడం సాధ్యమా అని ప్రభురాజ్ గారిని అడిగాను. అప్పుడు ప్రభురాజ్ గారు ఒక మాట చెప్పారు, టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని. షూర్గా సక్సెస్ సాధిస్తాం ఈ మూవీతో. సో థ్యాంక్ యూ. మీ అందరూ కూడా ఈ మూవీకి ఫుల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఈ మూవీకి డిఓపి కాదు, వన్ ఆఫ్ ద హీరో కూడా ఇందులో అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. పెద్దలందరికీ ఉదయం మన అన్న ప్రభురాజు అన్న
కష్టపడి మొదటి సినిమా పూర్తి చేశారు. అలాగే రెండో సినిమా టాలెంట్ అనే సినిమాని అందరూ అందరికీ సపోర్ట్ చేసి సినిమాని భారీ విజయంతో ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ప్రభు. మన మూవీలో ఒక మంచి రోల్ చేయబోతున్నారు. క్యారెక్టర్ ఇంకా డిసైడ్ చేయలేదన్నా, నేను చెప్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న అంటే కొత్తగూడెం కళాకారులకి ఒక పెద్ద గురువు. ఎందుకంటే నేను చూసా అన్న కష్టం. మన జీవితాల దగ్గర డాన్స్ స్కూల్ పెట్టి ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన అన్న గొప్పతనం. ఈరోజు ఇంతమంది కళాకారులని ముందుకు తీసుకురావడానికి కారణం అన్న నాకు పూర్ణమ్మ వెలుసుకాడు కలిసి ఏదన్నా ఇక్కడ అంటే ఇట్లా చేస్తున్న సాయి అంటే అన్న నేను వస్తాను అన్న. వచ్చే సాయి తర్వాత చూస్తున్నాం అన్నాడు. వచ్చాక తెలిసింది అన్న ఒక్కడే కష్టపడతాడు. అన్న నువ్వు నేను చేసి పెడతాన్ని నాకు అప్పదనం కాదు, 10 మందికి ఉపయోగపడాలి మనం చేసే. అది జామే కానీ సినిమానే కానీ ఇంకేదన్నా కానీ. అవునా సరే అయిపోతుంది. అయితే ఈ సినిమాల వల్ల మంచిగా చెడు వదిలేద్దాం, మంచిని పట్టుకుందాం, నలుగురికి సాయం చేద్దాం. నేటి సమాజంలో ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనే విషయాన్ని గురించి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ సపోర్ట్ చేయండి. టాలెంట్ అనే ఫిలింతో మన టాలెంట్ని ప్రూవ్ చేసుకొని 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటే నెక్స్ట్ మంచి అవకాశాలు వస్తాయి మనకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభరాజ్ సార్. చేశారు. అలాగే మన లాల్ సింగ్ అన్న గారు, అలాగే అన్న ఇట్లా ఫిలిం చాపర్ స్టార్ట్ చేద్దామన్నా ఇలా ఎలా ఉందంటే బాగుంది, ఎలా ఉంది చేద్దాం పట్టండి అని చెప్పి ముందు అన్న మనకి కమిటీ వేయలేదు, జస్ట్ లాంచ్ స్టార్ట్ చేద్దాము, తర్వాత కమిటీ అనేది మనం ప్లాన్ చేద్దామనగానే ఓకే అని చెప్పి అన్న కూడా వాళ్ళతో ప్లాన్ చెప్పారు. అలాగే మా భవానన్న గారు, ఇక మా భవానన్న గారు చెప్పాల్సిన అవసరం లేదు. మా భవానన్న గారు, మా ఆలి అన్న గారు లేకపోతే ఈ ప్రభాది లేడు. ఒకటే మాట. మా భవానన్న గారు, ఆలి అన్న గారు లేకపోతే ఈ ప్రభురాజే లేడు. ఈ సినిమాలు ఇక్కడ దాకా ఇండస్ట్రీ ఇక్కడ వచ్చేది కాదు. అంటే ఇక ఎంత వాళ్ళు హెల్ప్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకొస్తూ నన్ను ప్రతిరోజు వెళ్ళి కలిసి మేము ప్రతి డిస్కషన్ చేయడం, అన్న ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం, ఓకే ఓకే కానిచ్చే వాళ్ళతో కూడా ప్లాన్ చెప్తూ వచ్చారు. నెక్స్ట్ త్వరలో మన ఫిలిం ఛాంబర్ కమిటీ, మనం ఇప్పుడు ఫిలిం ఛాంబర్ స్టార్ట్ అయింది, కమిటీని మనం స్టార్ట్ చేస్తున్నాం. కమిటీ ఎవరు పెద్దలు ఏంటి అనేది. తర్వాత మూవీ టాలెంట్ అనే మూవీ అన్ని ఫైట్స్ డ్యాన్సులు అన్నీ కూడా విమర్శంగా ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా కళాకారులకి ఇంట్రెస్ట్ వాళ్ళకి సుమారు 3 నెలల శిక్షణ ఉంటుంది. ఇలా వచ్చేసి క్యారెక్టర్ చేయడం కాదండి, 3 నెలల శిక్షణ ప్లాన్ చేశాం. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని తీసుకొని ఒక 3 నెలలు మా పరిధిలో శిక్షణ ఇచ్చి ఒక ఫిలిం కార్డు, మన భద్రాద్రి కొత్తగూడెం ఫిలిం ఛాంబర్ కార్డు ఇచ్చిందంటే ఆ కార్డు చూసి ఈ కార్డు నీకు ఇచ్చారా అంటే నువ్వు పర్ఫెక్ట్ అయితే నీ కార్డు ఇస్తారు. ఇది డబ్బులకి ఇయ్యరు, రికమెండేషన్లకి ఇయ్యరు, ఒక ప్రతిభ ఉన్న వాళ్ళని గుర్తించి మాత్రమే ఇస్తారు అనే స్థాయికి దీన్ని మనం ముందుకు తీసుకెళ్తాము. దాని వంతుగా అందరము మీ యొక్క సహాయ సహకారాలు అన్నీ ఉండాలి. అలాగే ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరియు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడే, మనం ముందు చాలా మాట్లాడదాము. సాయం చేస్తూ ఉంటాం. అలాగే మీరు కూడా మేము సాయం చేస్తూ ప్రోత్సహిస్తాం.
మనోహరమైన టాలెంట్తోనే బయటకు వచ్చి మన పేరు మీద సర్కిల్లో మనోహరమైన మంచిగా ఉండే స్థాయికి పంపిస్తున్నట్టు వచ్చిన అందరికీ ఆలోచిస్తుంది ప్రభుత్వం అందరికీ ఇంకా మంచి మంచి రోజులు ఉండాలని మనసుగా కోరుకుంటున్నాను. కార్యక్రమాన్ని మనము ఒక ఫిలిం ఛాంబర్ అలాగే మన విష్ణుదేవ సినిమా టాలెంట్ ఓకేనా, ఇవన్నీ కూడా కళాకారులకి ఆడిషన్స్ ఉంటాయండి. ఆడిషన్స్ ఎక్కడైందనేది ఒక 2-3 రోజుల్లో మొత్తం గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మా పూర్ణచంద్రరావు సార్ని మన ఒక్కసారిగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఒక 2 మాటలు మాట్లాడండి. ఇంకా ఎవరైనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. క్యారెక్టర్ చేస్తే మాకు అదే చాలు సార్. మీ స్టైల్ తగ్గట్టు మీ యొక్క ఏమంటారు ఆ రేంజ్ తగ్గట్టు ఒక క్యారెక్టర్, ఒక చిన్న క్యారెక్టర్ ఎమ్మెల్యే పెట్టే ఒక్కడున్న అందరు నాయకత్వాన్ని పట్టుకొస్తావు రోజు అందరికి తగ్గట్టుగా ఈ జిల్లా వాతావరణం తగ్గట్టుగా వ్యవసాయం పరిశ్రమలు, వ్యవసాయం పరిశ్రమ, కార్మికం, విద్యారంగం ఇవన్నీ ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టుకుంటూ ఉన్నాయి. అన్నీ తీసుకొని మేము అందరం వస్తాం. రోజు మీరు పెట్టుకునే ముందు మీరు ప్లాన్ చెప్తే నేనే పిలుస్తా. వాళ్ళందరి ద్వారా మంచిగా ఈ భద్రాద్రి వాతావరణం అనుకున్నాను మా అందరి పాత్ర తీసుకొని వస్తాము. మంచి కాన్సెప్ట్ ఇచ్చారు, మంచి కాన్సెప్ట్ ఇచ్చారు. నిజంగా మంచి ఒక లైన్ ఇచ్చారు. దీని సినిమాలో లైన్ అంటాం మేము. ఒక మంచి లైన్ ఇచ్చారు మాకు. ఒక మంచి సినిమాలో ది బెస్ట్ ఒక సీన్ బాగుంటుంది మనం చెప్పుకుంటారు చూసారా, అలాంటి ఒక సీన్ మాకు ఈరోజు ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.